హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో కోఆర్డినేట్ జామెట్రీ నుంచి 10th క్లాస్లో మనకుండే 5 to 6 డిఫరెంట్ ఫార్ములాస్ మీద టెట్ కానీ డిఎస్సిలో కానీ ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న దాని మీద ఒక 10 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేయబోతున్నాను. అయితే ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్న ఏ ప్రాబ్లం కూడా డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నవి కాదు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఎలా ఇవ్వచ్చు, ఒకే ప్రాబ్లంలో 2-3 కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ చేస్తూ క్వశ్చన్స్ ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది అన్న సెన్స్లో ఒక 10 బెస్ట్ ప్రాబ్లమ్స్ అంతా స్క్రూటనైజ్ చేసి, అంటే ఉన్న బుక్స్ అన్ని స్క్రూటనైజ్ చేసి ఒక 10 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నాను. సో దట్ 10th క్లాస్లో మీకు ఉండే ఫార్ములాస్ యూస్ చేసుకొని 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ చేసిన తర్వాత ఓకే క్వశ్చన్స్ ఇలా అడుగుతారని మీకు క్లారిటీ వస్తుంది. సో లేట్ చేయకుండా ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఇక్కడ రాసిన ఫస్ట్ క్వశ్చన్, ఏ 5,4 and B 7,6 and C 3,4 ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. అయితే అంటే ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకుంటే ఏ వచ్చేసి 5,4 అంటున్నారు, బి వచ్చేసి 7,6 అంటున్నారు, సి వచ్చేసి 3,4 అంటున్నారు. వాళ్ళు అడిగింది ఫైండ్ ద లెంత్ ఆఫ్ మీడియన్ ఏడి, అంటే ఏ దగ్గర నుంచి ఆపోజిట్ సైడ్ మీదకి మీడియన్ డ్రా చేస్తే దాని లెంత్ ఎంత అంటున్నారు. సో ఇది మీడియన్. ఇక్కడ మీకు ఖచ్చితంగా తెలియాల్సింది ఏంటంటే అసలు వాట్ ఈజ్ మెంట్ బై మీడియన్, మధ్యగతము అంటే ఏంటి, మధ్యగతం పొడవు కనుక్కోమంటున్నారు. కాబట్టి మధ్యగతం అనే వర్డ్ మనకి స్టాటిస్టిక్స్లో కూడా వస్తుంది, జామెట్రీలో కూడా వస్తుంది. ఆ జామెట్రీలో వచ్చే మీడియన్ లేదా మధ్యగతం అనే వర్డ్ తీసుకొచ్చి కోఆర్డినేట్ జామెట్రీలో పాయింట్స్ ఇచ్చి లెంత్ కనుక్కోమంటున్నారు. జనరల్గా ఒక ట్రయాంగిల్కి 3 సైడ్స్ ఇచ్చినప్పుడు మీడియల్ లెంత్ కనుక్కోవడానికి మనకి జామెట్రీలో కూడా ఒక సపరేట్ థీరం ఉంది. బట్ ఇక్కడ ప్యూర్గా కోఆర్డినేట్ జామెట్రీ మనకుండే ఫార్ములాస్ యూస్ చేసుకుంటూ కనుక్కోవాలి. ఇక్కడ మీడియన్ అంటే ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్కి జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని మనం మీడియన్ అని పిలుస్తాం. అంటే ఇక్కడ డి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ అవుతుంది. ఫస్ట్ మనం పాయింట్ డి తెలిస్తే, ఆల్రెడీ ఏ 5,4 ఉంది కాబట్టి పాయింట్ డి తెలిస్తే దెన్ ఏడి లెంత్ డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నేను పాయింట్ డి కనుక్కుంటున్నాను. డి ఈజ్ నథింగ్ బట్ మిడ్ పాయింట్. ఎందుకు? ఏడి అనేది మీడియన్ కాబట్టి. సో మిడ్ పాయింట్ ఫార్ములా, దీన్ని x1, దీన్ని y1, దీన్ని x2, దీన్ని y2 అనుకుంటే మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? x1 ప్లస్ x2/2 కామా y1 ప్లస్ y2/2. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ మిడ్ పాయింట్. సో ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే 7 + 3 డివైడెడ్ బై 2 కామా 6 + 4 డివైడెడ్ బై 2 విచ్ ఈస్ నథింగ్ బట్ 5,5 వస్తుంది. అంటే ఈ పాయింట్ డి అనేది 5,5 వచ్చింది. ఏడి లెంత్ కనుక్కోవాలి. సో లెంత్ కనుక్కోవడానికి వి యూజ్ డైరెక్ట్గా డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేస్తాం. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఆల్రెడీ x1 y1 x2 y2 తీసుకొని ఇక్కడ ఒకటి అప్లై చేస్తాం. మళ్ళీ ఈ 2 పాయింట్స్కి ఒక దాన్ని x1, ఇంకో దాన్ని y1, ఇంకో దాన్ని x2 y2 ఇలా తీసుకుంటాం. వేరే ఆప్షన్ లేదు మనకి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుంది? 5 - 5 హోల్ స్క్వేర్, 5 - 5 హోల్ స్క్వేర్, 5 - 4 హోల్ స్క్వేర్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఏమొస్తుంది చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 0 + 1 స్క్వేర్ విచ్ ఈస్ నథింగ్ బట్ 1 స్క్వేర్ విచ్ ఈస్ నథింగ్ బట్ 1 యూనిట్. ఇక్కడ కొంతమంది ఇంకొంచెం డీప్గా వెళ్ళి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ± 1 అవుతుంది కదా అంటారు. మామూలుగా లెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా మనం పాజిటివ్ మాత్రమే తీసుకుంటాం. కొన్నిసార్లు ఇలా కూడా ట్విస్ట్ చేసి అడగచ్చు, 1 - 1 ± 1 ఇలా అడగచ్చు. చాలామంది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 వచ్చిన తర్వాత ± 1 అవుతుంది కాబట్టి డీప్గా ఆలోచించి ± 1 పెడతారు. సో మనం కనుక్కుంటున్నది లెంత్ కానీ డిస్టెన్స్ కానీ ఎప్పుడూ పాజిటివ్ క్వాంటిటీయే ఉంటాయి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. సో ఇప్పుడు ఇక్కడ 1 యూనిట్ అనేది మనకి కావాల్సిన మీడియం లెంత్ అయింది. సో ఈ ప్రాబ్లం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2 డిఫరెంట్ ఫార్ములాస్ యూస్ చేస్తాం, మిడ్ పాయింట్ ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములా. అయితే వీటికంటే ముందు మీకు ఖచ్చితంగా మీడియన్ అంటే ఏంటో తెలియాలి. మీడియన్ ఈజ్ నథింగ్ బట్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ వర్టెక్స్ టు ది మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్. ఇది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏడి అడగకుండా సంథింగ్ బిఈ అనొచ్చు, సిఎఫ్ అనొచ్చు, ఎలాగైనా అనొచ్చు. చాలా ఇంపార్టెంట్ వన్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్క ప్రాబ్లంలో 2 to 3 ఫార్ములాస్ ఉంటాయి. కాన్సెప్ట్స్ కూడా ఎక్కడి నుంచో పట్టుకొచ్చి తీసుకొచ్చి అప్లై చేయాలి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయడానికి మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం.
చూడండి క్వశ్చన్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ అని ఒక 2 పాయింట్స్ ఇచ్చారు. యాక్చువల్గా ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ అని ఒక 2 పాయింట్స్ ఇవ్వడం అనేది చాలా బేసిక్ లెవెల్ ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ పాయింట్స్లో ఉండే ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ ఏవైతే ఉన్నాయో ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ యూస్ చేస్తూ సంథింగ్ ఏదో ఇచ్చారు. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మీకు కేవలం డిస్టెన్స్ ఫార్ములా మాత్రమే కాకుండా ట్రిగ్నామెట్రీలో ఉండే ఆల్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అలాగే ఐడెంటిటీస్ మీద పట్టు ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం డైరెక్ట్గా మనం డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే, సో ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఏబి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, సో ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2 అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, x2 మైనస్ x1, సో 0 మైనస్ ఏ కాస్ క్యూ ప్లస్ బి సైన్ క్యూ, దీన్ని మళ్ళీ సపరేట్ బ్రాకెట్లో పెడుతున్నాను, హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 ఏ సైన్ క్యూ మైనస్ బి కాస్ క్యూ మైనస్ 0 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు చూడండి, 0 మైనస్ తెచ్చినప్పుడు ఇది మైనస్ అవుతుంది, బట్ పైన స్క్వేర్ ఉంది కాబట్టి ఈ మైనస్ వానిష్ అయిపోతుంది. సో ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాస్ క్యూ ప్లస్ బి సైన్ క్యూ హోల్ స్క్వేర్ అప్లై చేస్తున్నాను. ఏమొస్తుంది మనకి, ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ క్యూ ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ క్యూ, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లేదా ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చింది, 2xy కూడా రావాలి కదా, ప్లస్ 2ab కాస్ క్యూ సైన్ క్యూ. ఒక్కసారి జాగ్రత్త చూడండి, ఇక్కడేమో 0 మైనస్ అని వచ్చింది, ఈ మైనస్ స్క్వేర్ వల్ల వానిష్ అయిపోయింది. ఇది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అయిపోయిందా. ఇక్కడ కూడా ఈ -0 మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, 0 సబ్ట్రాక్ట్ చేస్తే యాడ్ చేస్తే తేడా ఉండదు కాబట్టి. సో ఆన్ ద హోల్ ఇది ఏ సైన్ క్యూ మైనస్ బి కాస్ క్యూ హోల్ స్క్వేర్ అయింది. సో దీనికి ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ క్యూ ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ క్యూ మైనస్, ఎందుకు మైనస్, ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఉంది కాబట్టి 2ab సైన్ క్యూ కాస్ క్యూ. సో ఏమవుతుంది జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మీకు కనబడుతున్న ఈ 2ab కాస్ క్యూ సైన్ క్యూ, 2ab సైన్ క్యూ కాస్ క్యూ బోత్ ద టర్మ్స్ ఆర్ సేమ్ విత్ డిఫరెంట్ సైన్, కాబట్టి ఖచ్చితంగా ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఏం మిగిలింది మనకి, జాగ్రత్తగా చూడండి, ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ క్యూ కనబడుతుంది, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ క్యూ కనబడుతుంది. ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది, ఏ స్క్వేర్ కామన్ ఉంది. సో ఏ స్క్వేర్ బయటికి తీస్తే సైన్ స్క్వేర్ క్యూ ప్లస్ కాస్ స్క్వేర్ క్యూ ప్లస్ ఇక మిగిలింది చూడండి బి స్క్వేర్ సైన్స్ క్యూ, బి స్క్వేర్ కాస్ స్క్వేర్ క్యూ ఉంది. సో బి స్క్వేర్ బయటికి తీస్తే ఇక్కడ కూడా మనకి సైన్ స్క్వేర్ క్యూ ప్లస్ కాస్ స్క్వేర్ క్యూ వస్తుంది. సో ట్రిగ్నామెట్రీలో మనకి బాగా తెలిసింది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అవుతుంది కాబట్టి ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది. ఆన్ ద హోల్ ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఆఫ్ కోర్స్ ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు, ఇచ్చిన ఆప్షన్స్ బట్టి చూస్ చేసుకుంటాం. ఈ ప్రాబ్లం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అయిన ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ హోల్ స్క్వేర్, ఇవి రెండు ఐడియా ఉండాలి. ట్రిగ్నామెట్రీలో ఐడెంటిటీస్ తెలిసి ఉండాలి, అలాగే కోఆర్డినేట్ జామెట్రీలో డిస్టెన్స్ ఫార్ములా తెలిసి ఉండాలి. ఇవన్నీ కోరిలేట్ చేసుకుంటూ ఫ్రేమ్ చేయబడిన బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. చాలామంది ఫార్ములా నేర్చుకుంటే సరిపోతుంది, టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లమ్స్ వేస్తే సరిపోతుంది అనుకుంటుంటారు. టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెట్ చేయబడినవి. మీరు డిఎస్సి టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతున్నప్పుడు టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లమ్స్ చేయడం వల్ల మీకు కేవలం అక్కడ ఉండే ఫార్ములాస్ మీద, కాన్సెప్ట్ మీద గుడ్ కమాండ్ మాత్రమే వస్తుంది. మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని మీరు రెడీ చేసుకోవాలంటే ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది, ఫేస్ చేయాల్సి ఉంటుంది. హోప్ ఈ ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఇది డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉండే ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్నే జస్ట్ నెంబర్స్ చేంజ్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దీని మీద కొంచెం ఎక్స్టెండెడ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది కాబట్టి 3 పాయింట్స్ ఇచ్చి అవి కొలీనియర్ అయితే ఆ 3 పాయింట్స్లో సమ్వేర్ ఎక్కడో మనకు ఒక వేరియబుల్ కనబడుతుంది, ఆ వేరియబుల్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సంథింగ్ ఆప్షన్స్ ఇస్తారు. సో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది 3 పాయింట్స్ కొలీనియర్ అయినప్పుడు ఆ 3 పాయింట్స్ వల్ల ఫామ్ అయ్యే ట్రయాంగిల్ ఏరియా 0 అవుతుంది. ఇది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే చూస్తారు. ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్ దెన్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ 0. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ 0 దెన్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్ అని. ఇక్కడ 3 పాయింట్స్ క్లియర్గా ఇచ్చి అవి కొలీనియర్ అని చెప్తున్నారు కాబట్టి నేను ఇక్కడ x1 y1, x2 y2,
x3 y3 అని తీసుకుంటున్నాను. దీని మీద ఎక్స్టెండెడ్ ఎక్స్ప్లెనేషన్ ప్రాబ్లం అయిపోయిన తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ సింపుల్గా డెల్టా ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకుంటున్నాను, వాళ్ళే క్లియర్గా కొలీనియర్ అని చెప్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు డెల్టా ఫార్ములా ఏంటి, హాఫ్ ఆఫ్ x1 ఆఫ్ y2 మైనస్ y3 ప్లస్ x2 ఆఫ్ y3 మైనస్ y1 ప్లస్ x3 ఆఫ్ y1 మైనస్ y2 ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాను. డెల్టా ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 0. ఎందుకు 0 అంటే కొలీనియర్ కాబట్టి. సో ఇప్పుడు అక్కడ 0 ఉండడం వల్ల ఈ హాఫ్ ఇక్కడ పెట్టినా పెట్టకపోయినా ఉపయోగం లేదు, ఎందుకంటే హాఫ్ అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 0 × 2/1 0 అయిపోతుంది. కాబట్టి హాఫ్ క్యారీ చేయకుండా మిగిలిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటి, x1 ప్లస్లో 3 y2 p మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5 ప్లస్ x2 5 y3 మైనస్ 5 మైనస్ 1 ప్లస్ x3 7 y1 1 మైనస్ p ఈక్వల్ టు 0. సరిపోయింది కదా, అన్ని కరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 3p ప్లస్ 15 మైనస్ 30 అవుతుంది, 5 × -6 ప్లస్ 7 మైనస్ 7p ఈక్వల్ టు 0. సో ఏమవుతుంది చూడండి, ఫస్ట్ న్యూమరికల్ వాల్యూ సింప్లిఫై చేద్దాం. 22 అయింది, 22 మైనస్ 30 విచ్ ఇస్ నథింగ్ బట్ -8 అయింది. 3p మైనస్ 7p మైనస్ 4p అయింది ఈక్వల్ టు 0. -8 ఈక్వల్ టు 4p, p ఈక్వల్ టు -8/4 విచ్ ఈస్ నథింగ్ బట్ p ఈక్వల్ టు -2 అయింది. అయితే ఇక్కడ డైరెక్ట్గా వాల్యూ వచ్చింది. సమ్ టైమ్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్రెషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రావచ్చు. అలాంటి కేసెస్లో మనకి 2 వాల్యూస్ వస్తాయి. ఇక్కడ చాలామంది ఈ పర్టికులర్ ఫార్మాట్ ఆఫ్ ది క్వశ్చన్ ఫిక్స్ అయిపోయి ఇలా చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈ 3 పాయింట్స్ ఇచ్చి ఈ 3 పాయింట్స్తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ ఏరియా సపోజ్ 25 అనో 30 అనో ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇక్కడ 25 ఆ 30 ఏదైతే వాల్యూ ఇచ్చారో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. కేవలం కొలీనియర్ అన్న వర్డ్ మైండ్లో పెట్టుకొని ఇలా అన్నోన్ వాల్యూ కనపడగానే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, జస్ట్ ఏదైనా అన్నోన్ వాల్యూ కనపడింది, ట్రయాంగిల్ అని కనపడింది లేదా కొలీనియర్ అని కనపడుతుంది అని కనుకనే 0 తీసుకుంటూ ఉంటారు. కొలీనియర్ అని కనపడితే 0 తీసుకుంటాం 5. ఇలా 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు మధ్యలో ఎక్కడైనా వేరియబుల్ కనపడిందంటే పూర్తిగా క్వశ్చన్ క్లియర్గా చదివి తీరాల్సిందే. కొన్నిసార్లు కొలీనియర్ ఉండొచ్చు, కొన్నిసార్లు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వాళ్ళే మెన్షన్ చేయొచ్చు. 20 అనో 25 అనో 30 అనో ఆ వాల్యూ పెట్టుకొని క్యారీ చేయాలి. అక్కడ వాల్యూ వచ్చినప్పుడు ఇక్కడ హాఫ్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయాల్సిందే. సో ఈ కొలీనియర్ చేస్తున్నప్పుడు ఈ హాఫ్ అవాయిడ్ చేసి మనం ముందుకెళ్తూ ఉంటాం, ఎందుకంటే ఎలాగో 0 అయిపోతుంది కాబట్టి. బట్ అక్కడ న్యూమరికల్ వాల్యూ ఇస్తే మాత్రం మీరు ఖచ్చితంగా హాఫ్ క్యారీ చేయాల్సిందే. అటువైపు పంపిస్తే ఆ ఏరియా ఆ వాల్యూ డబల్ అవుతుంది. 1/2 అవతలకి వెళ్తే 2/1 అవుతుంది కాబట్టి. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయమైన చాలా సింపుల్ విషయం కూడా, కేర్ఫుల్గా ఉండాలి. సో ఈ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ నుంచి పికప్ చేసుకున్నప్పటికీ ఇలా చిన్న మాడిఫికేషన్స్ వల్ల క్వశ్చన్స్లో తప్పు చేసే ఛాన్స్ ఉంది కాబట్టి డిస్కస్ చేయడం జరిగింది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, లుక్ అట్ దిస్ క్వశ్చన్. నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ పాయింట్ P ఈజ్ 5√2 యూనిట్స్ ఫ్రమ్ ఆరిజిన్. అంటే మూల బిందువు నుంచి 5√2 యూనిట్స్ దూరంలో ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ సెంటర్కి జాయిన్ చేసేటప్పుడు, అంటే ఆరిజిన్కి జాయిన్ చేసేటప్పుడు ఎక్స్ యాక్సిస్తో 45 డిగ్రీల కోణం చేస్తుంది. అప్పుడు పాయింట్ P యొక్క కోఆర్డినేట్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఇది చాలా చిన్న విషయమే, కాకపోతే క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనుకుంటే ఒక పాయింట్ ఎక్కడో ఇలా ఉంది. ఇది ఆరిజిన్ నుంచి, ఆరిజిన్ అనుకుందాం, ఆరిజిన్ నుంచి 5√2 యూనిట్స్ దూరంలో ఉంది. ఆరిజిన్ నుంచి 5√2 యూనిట్స్ దూరంలో ఉంది. ఇలా ఆరిజిన్కి జాయిన్ చేసేటప్పుడు ఎక్స్ యాక్సిస్తో 45 డిగ్రీల కోణం చేస్తుంది. అయితే ఈ పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి అని అడుగుతున్నారు. చాలా సింపుల్ థింగ్ ఏంటంటే, ఇది 45 డిగ్రీస్ కోణం చేస్తుంది అన్నప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇలా జాయిన్ చేసామనుకోండి, క్లియర్గా ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ఇది జాయిన్ చేసాం కాబట్టి ఇది ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ఇది 45 డిగ్రీస్ ఉంటే ఇది కూడా 45 డిగ్రీసే ఉంటుంది. ఐసాస్లస్ రైట్ ట్రయాంగిల్ లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది. సో ఈ లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో ఖచ్చితంగా ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. యాక్చువల్గా ఇది y తీసుకోవాలి, నేను xy తీసుకుంటున్నాను. సో ఇది x అనుకుంటున్నాం, ఇది y తీసుకోవాలి, x = y కావాలి కాబట్టి ఇక్కడ కూడా x తీసుకున్నాను. మీకు క్లియర్గా లంబకోణ త్రిభుజం కనపడుతుంది కదా. రైట్ ట్రయాంగిల్లో పైథాగరస్ అప్లై చేయొచ్చు. సో ఏం చేయొచ్చు, x² + x² = 5√2 హోల్ స్క్వేర్. చూడండి ఏమైందో,
hypotenuse square equal to sum of squares of remaining two sides. ఇక్కడ హైపాంటిస్ ఇస్ నథింగ్ బట్ కర్ణం యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానమని పైథాగరస్ థీరం చెప్తుంది. సో ఇప్పుడు ఇది చేస్తే 25 × 2 అవుతుంది. ఇక్కడ వచ్చేసి 2x² అవుతుంది. 2 క్యాన్సిల్ చేసుకుంటే x², జాగ్రత్త చూడండి, x² ఈక్వల్ టు 25, x ఈక్వల్ టు +or-5 వచ్చింది. x ఈక్వల్ టు +or-5 వచ్చింది అంటే x ప్లేస్లో +5 లేదా -5 తీసుకోవచ్చు. అంటే ఇక్కడ పాయింట్స్ x ప్లేస్లో 5 తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా y కూడా 5 కావాలి. అలాగే -5 కూడా తీసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి -5, -5 అనేది కూడా ఆన్సర్ అవుతుంది. మనకి ఇచ్చిన ఆప్షన్స్ బట్టి ఒకటే ఇచ్చారా, రెండు ఇచ్చారా అంటే కొన్నిసార్లు ఇలా ఇస్తూ ఉంటారు 5, 5, B వచ్చేసి -5, 5, C వచ్చేసి -5, -5 ఇది సపోజ్ -5, 5, D వచ్చేసి బోత్ A అండ్ B ఇలా ఇస్తూ ఉంటారు. సో చాలామంది ఈ x² ఈక్వల్ టు 25 అయితే x ఈక్వల్ టు +5 అని తీసుకొని 5, 5 అని రాసి పెట్టేస్తూ ఉంటారు. ఇదని కన్ఫ్యూజ్ అయ్యి రెండిట్లో ఏదో ఒకటే పెడతా ఉంటారు. కిందికి వస్తే బోత్ A అండ్ B అని ఉంది. సో ఇవి రెండు కరెక్ట్ ఆప్షన్స్ అవుతాయి. సో ఒక్కసారి ఈ ప్రాబ్లం కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కేవలం కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద మాత్రమే క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. మనం ఎలాంటి కోఆర్డినేట్ జామెట్రీ ఫార్ములాస్ అప్లై చేయలేదు. కానీ ట్రిగ్నామెట్రీకి సంబంధించిన ఈ 45 degrees యూస్ చేసి చేయొచ్చు, లేదా జామెట్రీకి సంబంధించి ఒక రైట్ ట్రయాంగిల్లో ఒక డిగ్రీ ఒక యాంగిల్ 45 ఉంటే రెండొక యాంగిల్ కూడా 45 degrees ఉంటుంది. రైట్ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఫైనల్గా మన ఆన్సర్ అయితే కోఆర్డినేట్ జామెట్రీలో ఉండే పాయింట్ రిప్రజెంటేషన్ మీద ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్గా మీ కాన్సెప్ట్ ఎంత డీప్గా ఉంది మీ దగ్గర అన్నది టెస్ట్ చేయడానికే ఫ్రేమ్ చేయబడతాయి. ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినప్పుడే లేదా ఫేస్ చేసినప్పుడే మీకు కంటెంట్ మీద ఎంత కమాండ్ ఉందో మీకు అర్థమవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ చేయడానికి ఇప్పుడు రెడీగా ఉండాలి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఫర్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ABC, B is -3, 0 and C is 5, 0, find vertex A. తెలుగులో అయితే ఒక సమబాహు త్రిభుజం ABCలో B అనేది -3, 0, C అనేది 5, 0 అయితే ఏ వర్టెక్స్ యొక్క శీర్షం యొక్క నిరూపకాలు కనుక్కోండి. సో ఇప్పుడు ఇక్కడ ఇలా ఎక్స్ యాక్సిస్ వేసుకుందాం. ఎందుకు ఎక్స్ యాక్సిస్ మాత్రమే అంటే ఈ -3, 0, 5, 0 అనేవి ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే ఉంటాయి, ఎందుకంటే y వాల్యూస్ 0 ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి -3, 0 తీసుకుంటున్నాం, ఇక్కడ వచ్చేసి 5, 0 తీసుకుంటున్నాం. ఫైన్. ఒక్కసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 8 యూనిట్స్ ఉంటుంది. సో సమబాహు త్రిభుజము అని అంటున్నారు కాబట్టి ఇది 8 యూనిట్స్ ఉంటే లేదా 8 సెంటీమీటర్ 8 యూనిట్స్ ఉంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా. సో ఇప్పుడు వర్టెక్స్ ఇక్కడ ఎక్కడో తీసుకుందాం. అఫ్ కోర్స్ ఇది చెప్తున్నప్పుడు మీ మైండ్లో ఒక డౌట్ రావచ్చు, వర్టెక్స్ పైన ఎందుకు ఉండాలి, కింద కూడా ఉండొచ్చు కదని. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ప్రస్తుతానికి నేను పైన తీసుకుంటున్నాను. సో ఇలా జాయిన్ చేస్తాను. సో ఇదొక ABC సమబాహు త్రిభుజము లేదా ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈ రెండు వర్టిసెస్ ఇచ్చారు. దీని లెంత్ నేనే పెద్ద డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయలేదు, ఎందుకంటే అలాగూ y కోఆర్డినేట్స్ 0 ఉన్నాయి కాబట్టి -3 దగ్గర నుంచి 5 వరకు 8 యూనిట్స్ ఉంటుంది. ఫైన్. ఇప్పుడు మనకి ఈ వర్టెక్స్ A కావాలి అంటే మనకు తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ వేస్తే ఇక్కడ x వాల్యూ ఎంత ఉంటుంది, అలాగే ఈ హైట్ ఎంత ఉంటుంది. ఈ హైటే మనకు కావాల్సిన y వాల్యూ అవుతుంది, ఇక్కడ వచ్చే x వాల్యూనే మనకు కావాల్సిన x వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు మనకి తెలియాల్సిన ప్రాపర్టీ ఏంటంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఇలా ఆల్టిట్యూడ్ డ్రాప్ చేసినప్పుడు ఈ ఆల్టిట్యూడే యాంగులర్ బైసెక్టర్ అవుతుంది, ఈ ఆల్టిట్యూడే మీడియం కూడా అవుతుంది, మధ్యగతం అవుతుంది, ఈ లంబమే మధ్యగతం కూడా అవుతుంది. అంటే ఖచ్చితంగా ఇది మధ్య బిందువు అవుతుంది. దేనికి? BCకి. సో ఇక్కడ ఏమంటున్నాం, B అండ్ Cకి మధ్య దూరం 8 యూనిట్స్ ఉందంటే ఖచ్చితంగా ఇది 4 ఉండాలి, ఇది 4 ఉండాలి. ఇది 4 ఉండాలంటే 5 నుంచి ఇట్లా వెనక్కి రండి 4 యూనిట్స్. ఇప్పుడు అది ఏమవుతుంది? 1, 0 అవుతుంది. అంతే కదా. 1 దగ్గర నుంచి 5కి 4 యూనిట్స్ ఉంటుంది, 1 దగ్గర నుంచి -3కి కూడా 4 యూనిట్స్ ఉంటుంది. అంటే ఇది 1, 0 వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడ x వాల్యూ 1 ఉండాలి. మరి వాట్ అబౌట్ ఈ లెంత్? ఈ లెంత్ తెలియాలంటే మనకి కోఆర్డినేట్ జియోమెట్రీకి సంబంధించింది కాదు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి సంబంధించిన ప్రాపర్టీస్ తెలిసి ఉండాలి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్ లేదా లంబము, ఆల్టిట్యూడ్ లేదా
లంబం వచ్చేసి √3/2 ఇంటూ సైడ్గా కన్సిడర్ చేస్తాం. √3/2 ఇంటూ భుజంగా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ √3/2 ఇంటూ భుజం ఎంత? 8 యూనిట్స్. 2 1 జార్ 2 4 జార్ 4√3 అవుతుంది. సో 4√3 అనేది ఏమవుతుంది? ఈ ఏ సపోజ్ ఈ పాయింట్ డి అనుకుందాం, ఏడి లెంత్ అవుతుంది 4√3 అనేది. ఈ ఏడి లెంత్ ఈజ్ నథింగ్ బట్ వై వాల్యూ అవుతుంది. ఇక్కడ వై వాల్యూ అవుతుంది. సో వర్టెక్స్ ఏ యొక్క కోఆర్డినేట్స్ లేదా ఈ నిరూపకాలు ఏమవుతాయి? 1,4√3 అవుతుంది. ఇక్కడ ఇనీషియల్గా మనం తీసుకుంటున్నప్పుడు ఏ పైన ఎందుకు తీసుకోవాలి, కింద కూడా ఉండొచ్చు కదా అని డౌట్ ఖచ్చితంగా రైస్ కావాలి, రాకపోయినా కూడా. ఇప్పుడు వర్టెక్స్ అక్కడ కాకుండా ఇటువైపు ఉందంటే దీన్ని ఇలాగే ఎక్స్టెండ్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఇది 1,0 ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఇది 1 వస్తుంది. బట్ వై వాల్యూ పై వైపు ఉన్నప్పుడు పాజిటివ్ ఉంటుంది, కింద వైపు ఉన్నప్పుడు నెగిటివ్ ఉంటుంది. కాబట్టి 1,-4√3 అని తీసుకుంటాం. ఇక్కడ కొన్నిసార్లు వాళ్ళు అడిగే విధానము వాట్ ఆర్ ద పాసిబుల్ వర్టిసెస్ ఆఫ్ ఏ అన్నప్పుడు కొన్నిసార్లు ఇలా ఇవ్వచ్చు. ఒకసారి చూడండి, 1,+or-4√3 ఆప్షన్స్ 1,4√3, 1,-4√3, ఏ, బి, సి అండ్ డి నన్ ఇలా ఇవ్వచ్చు. సో ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం ఇది. ఎక్కడ మనం కోఆర్డినేట్కి సంబంధించి డీప్ ఫార్ములాస్ యూజ్ చేయలేదు. ఓన్లీ బేసిక్ ఐడియా జామెట్రీకి సంబంధించి ఎస్పెషల్లీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సంబంధించిన ప్రాపర్టీస్ బాగా తెలిసి ఉంటేనే ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్గా మీకు మల్టిపుల్ కాన్సెప్ట్స్ మీద మీకు ఎంత కమాండ్ ఉందన్నది టెస్ట్ చేయడానికి ఫ్రేమ్ చేయబడిన క్వశ్చన్స్ ఇవి. ఖచ్చితంగా రెడీగా ఉండాలి. హోప్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకుంటున్నాను. హోప్ అర్థమైందని కూడా అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Okay, have a look at this question. Find the value of k if the point 2,4 is equidistant from the points A 5,k and B k,7. అంటే A 5,k and B k,7 అనే రెండు పాయింట్స్ నుంచి P 2,4 అనే పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటే, సమాన దూరంలో ఉంటే K విలువ ఎంత? సో ఈ రెండు పాయింట్స్ నుంచి P అనే బిందువు సమాన దూరంలో ఉంది అంటున్నారు. సో మనం ఎక్స్ అండ్ వై యాక్సిస్ వేసుకోకుండా జస్ట్ లైక్ దట్ ఏ ఇక్కడ రాసుకుంటున్నాను 5,k అని, B ఇక్కడ రాసుకుంటున్నాను k,7 అని, P ఎక్కడో పైన రాసుకుంటున్నాను 2,4 అని. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం P అనేది B అండ్ ఏల నుంచి సమాన దూరంలో ఉంది అంటున్నారు. అంటే మీరు PA జాయిన్ చేస్తే ఇది ఎంత ఉంటుందో PB జాయిన్ చేస్తే కూడా అంతే ఉంటుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది PA = PB అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ PA = PB అని. సో PA అంటే ఇదిగో ఈ రెండు పాయింట్స్ తీసుకొని డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తాం. PB అంటే ఈ రెండు పాయింట్స్ తీసుకొని డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ ఫార్ములా రాయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటికి ఫార్ములా అప్లై చేస్తే, డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే √ ఏమొస్తుంది చూడండి, ఇది x2 అనుకుందాం, 5 - 2 whole square plus k - 4 whole square equal to √PB k - 2 whole square plus 7 - 4 whole square. సో బోత్ ద సైడ్స్ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి సింపుల్గా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వేసినా, లేదా దీనికే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వేసినా మీకు స్క్వేర్ రూట్ పోతుంది కాబట్టి, సో ఇక్కడ ఏమవుతుంది డైరెక్ట్గా 5 - 2 whole square 9 అని డైరెక్ట్గా రాసేస్తున్నారు, ప్లస్ k² ప్లస్ 16 - 8k అంతే కదా, a - b whole square ఈక్వల్ టు ఇక్కడ కూడా k² ప్లస్ 4 - 4k ప్లస్ 9 అని రాస్తున్నాం, 7 - 4 whole square. సో చూడండి 9 and 9 gets cancelled, k² gets cancelled. ఇక్కడ ఉండే 8kని అటువైపు పంపిద్దాం, ఇక్కడ ఉండే +4 ఇతలు తీసుకొద్దాం. సో 12 ఈక్వల్ టు ఏమవుతుంది 8k - 4k అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 4k = 12, k = 3 అవుతుంది. సో k = 3 అనేది మనకి కావాల్సిన వాల్యూ అవుతుంది. అయితే ఇక్కడ మేబీ క్యాలిక్యులేషన్లో కేకి ఇంకొక వాల్యూ కూడా వచ్చే సందర్భాలు కొన్ని సిచ్యువేషన్స్లో ఉంటాయి. ఇక్కడ ఉందా లేదా అనేది నేనైతే క్యాలిక్యులేషన్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. మేబీ అటువైపు ఇటువైపు ట్రాన్స్పోజ్ చేయడం వల్ల ఏమైనా కేకి ఇంకొక వాల్యూ జనరేట్ అవుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇది చాలా సింపుల్ ప్రాబ్లం అయినప్పటికీ జనరల్గా మనకి టెక్స్ట్ బుక్లో కానీ ఏదైనా రెఫరెన్స్ బుక్లో కానీ ఇక్కడ ఏదో ఒకటి పెడతారు, కే అనో ఏ అనో ఇక్కడ పెట్టి ఇక్కడ నార్మల్ వాల్యూస్ ఇస్తారు. బట్ ఇక్కడ స్ట్రేంజ్గా రెండు చోట్ల అన్నోన్ వాల్యూస్ పెట్టి ఈక్వల్ డిస్టెన్స్ అయితే పాయింట్స్ కే కనుక్కోండి అన్నారు. దట్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇన్ దిస్ ప్రాబ్లం. ఇలాంటివి ఖచ్చితంగా చాలా ఇన్నోవేటివ్గా ఉంటాయి. టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లమ్స్ లిటిల్గా మాడిఫై చేస్తే కొత్త క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
ఓకే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని మనం 2 డిఫరెంట్ క్వశ్చన్స్ లాగా ట్రీట్ చేయొచ్చు. వాళ్ళు ఏమిచ్చారంటే ఏబిసి అనే ఒక త్రిభుజానికి ఏ 3,2 బి -2,1 అని ఇచ్చి ఇది జీ స్టాండ్స్ ఫర్ సెంట్రాయిడ్, గురుత్వ కేంద్రము 5/3, -1/3 అయితే వర్టెక్స్ సి ఎంత అని అడిగారు. ఇదే క్వశ్చన్ ఇంకాస్త మాడిఫై చేసి ఫైండ్ ఏరియా ఆఫ్ ఏబిసి అని కూడా అడగచ్చు. చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాయింట్ సి గురించి మాట్లాడదాం, తర్వాత దాని దగ్గరకు వస్తాను. సో మనకి తెలిసింది జీ సెంట్రాయిడ్ ఈజ్ నథింగ్ బట్ x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. ఈ ఫార్ములా తెలిసి ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళు దీంట్లో పాయింట్ జీ వాళ్ళే ఇచ్చారు. ఏబీస్ x1 y1 x2 y2 అనుకుందాం. ఇవి 2 తెలుసు, మనకు అనుకోవాల్సింది x3 అండ్ y3. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, 5/3, -1/3 ఇలా రాసుకుంటున్నాను. ఓపెన్ చేసి x1 3 ప్లస్ మైనస్ ఉంది కాబట్టి -2 + x3/3, 2 + 1 + y3/3. సో జస్ట్ x కోఆర్డినేట్స్ అండ్ y కోఆర్డినేట్స్ ఈక్వల్ చేస్తే చాలు. 5/3 ఈక్వల్ టు ఇది చూడండి ఏమవుతుందో 1 + x3/3, 3 గెట్స్ క్యాన్సిల్, x3 ఈక్వల్ టు 4 అవుతుంది. అలాగే -1/3 ఈక్వల్ టు 3 + y3/3 క్యాన్సిల్ చేస్తున్నాను. ఇది ట్రాన్స్పోజ్ చేస్తే -4 ఈక్వల్ టు y3 అవుతుంది. అంటే వాట్ డస్ ఇట్ మీన్, దేర్ఫోర్ 4, -4 అనేది మనకి కావలసిన వర్టెక్స్ సి అవుతుంది. అయితే నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఫైండ్ సి అనకుండా ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏబిసి అంటే మీరు ఇదంతా చేస్తే పాయింట్ సి వచ్చింది. మళ్ళీ ఏబిసి తీసుకుని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అప్లై చేయాలి. ఇదంతా చేయాలనుకుంటారు చాలామంది. ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ ఏంటంటే ఏదైనా ఒక ట్రయాంగిల్లో, ఎనీ ట్రయాంగిల్ లోపల జీ ఉంది, సెంట్రాయిడ్ గురుత్వ కేంద్రం ఉంది. జాగ్రత్తగా వినండి, ఈ గురుత్వ కేంద్రానికి ఇలా 3 వర్టిసెస్ జాయిన్ చేస్తే ఫామ్ అయ్యే 3 ట్రయాంగిల్స్ యొక్క ఏరియా సమానంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ ఏరియా ఎంత ఉంటుందో ఈ ఏరియా అంతే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి జీ ఇచ్చారు, ఏ ఇచ్చారు, బి ఇచ్చారు. సో ఈ 3 వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఈ హోల్ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవాలంటే మీరు వర్టెక్స్ సి కనుక్కోవాల్సిన అవసరం లేకుండానే కేవలం ఈ ట్రయాంగిల్ ఏరియా కనుక్కొని దాన్ని ఇంటూ 3 చేస్తే మనకి ఎంటైర్ ఏబిసి వస్తుంది. దట్ ఈస్ అ క్వైట్ ఇంట్రెస్టింగ్ థింగ్. అఫ్ కోర్స్ ఇక్కడ 5/3 -1/3 ఉండడం వల్ల క్యాలిక్యులేషన్స్ కొంచెం పెద్దగా ఉండొచ్చు, కానీ ఈ ప్రాబ్లం చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఈ పాయింట్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సెంట్రాయిడ్కి వర్టిసెస్ జాయిన్ చేస్తే ఫామ్ అయ్యే ఆల్ ద 3 ట్రయాంగిల్స్ ఏరియాస్ ఈక్వల్గా ఉంటాయని తెలిసినప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లం విత్ ఇన్ ద షార్ట్ టైంలో చేయగలం. ఆర్ఎల్స్ మీరు పాయింట్ సి కనుక్కున్న తర్వాత ఎంటైర్ ఏబిసి కూడా కనుక్కోవచ్చు. బట్ ఆ పాయింట్ తెలియడం వల్ల మీకు హాఫ్ ఆఫ్ ది టైం రెడ్యూస్ అయిపోతుంది. 1 సెకండ్ మిగిలినా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అది నాకంటే మీకే బాగా తెలుసు. హోప్ ఈ ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఈ పాయింట్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. నౌ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక చూడండి, ఏ -1, y, బి 5, 7 ఆర్ ద 2 పాయింట్స్ ఆన్ ఏ సర్కిల్. అంటే ఒక వృత్తం ఇలా ఉంది, వృత్తానికి సెంటర్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ వృత్త పరిధి మీద ఎక్కడన్నా తీసుకోవచ్చు. ఇక్కడ ఏని తీసుకుంటున్నాను, ఏ -1, y, అలాగే బి 5, 7 అండ్ ఓ కూడా వాళ్ళు ఇచ్చారు 2, -3y. సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళు కనుక్కోమంది y ఎంత అని. ఇక్కడ కొంతమంది ఈజీగా మిస్లీడ్ అయిపోయింది ఏంటంటే ఇవి 2 ఇచ్చారు, సెంటర్ ఇచ్చారు అనగానే ఇది డయామీటర్ లాగా డ్రా చేసి ఇక్కడ పాయింట్ బి తీసుకుంటారు. పాయింట్ బి తీసుకోవడం తప్పు లేదు, కానీ కరెక్ట్ కూడా కాదు అది. ఎందుకంటే ఇది పాయింట్ బి అయితే ఓ అనేది ఏబికి మిడ్ పాయింట్ అవుతుంది. కానీ పాయింట్ బి ఇక్కడ లేకుండా వేరే చోట తీసుకుంటే ఓఏ ఈక్వల్ టు ఓబి అవుతుంది. సో ఈ ఓఏ ఈక్వల్ టు ఓబి అనేది ఇక్కడ కూడా సాటిస్ఫై అవుతుంది. కానీ ఇక్కడ మీరు ఏదైతే పాయింట్ బి తీసుకుంటున్నారో ఓ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అనేది కేవలం డయామీటర్ అయినప్పుడు మాత్రమే సాటిస్ఫై అవుతుంది. కాబట్టి వాళ్ళు డయామీటర్ అనేది మెన్షన్ చేయలేదు, వ్యాసము అని మెన్షన్ చేయలేదు. కాబట్టి దీన్ని ఇక్కడ తీసుకోకుండా మనము సమ్వేర్ ఎక్కడో చోట తీసుకుంటాం. ఒకవేళ ఆ పాయింట్ ఇక్కడ ఉన్నా సరే మనం ఏదైతే
తీసుకుంటున్నామో ఓఏ ఈక్వల్ టు ఓబి అనేది పాయింట్ బి ఇక్కడ ఉన్నప్పుడు కూడా సాటిస్ఫై అవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ క్వశ్చన్. చాలామంది ఇక్కడ తీసుకొని మిడ్ పాయింట్ అప్లై చేస్తూ ఉంటారు. సో ఓఏ ఈక్వల్ టు ఓబి తీసుకుందాం. సో ఇప్పుడు దీనికి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తాం, దీనికి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తాం. సో డైరెక్ట్గా మనం ఓఏ స్క్వేర్ ఈక్వల్ టు ఓబీ స్క్వేర్ అని రాసుకోవచ్చు, ఎందుకంటే స్క్వేర్ రూట్ లేకుండా డైరెక్ట్గా ఫార్ములా రాయొచ్చు కాబట్టి. సో ఇప్పుడు ఇదేమవుతుంది 2 + 1 హోల్ స్క్వేర్, 2 -1 ప్లస్ -3y - y హోల్ స్క్వేర్, -3y - y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇటు 2 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ -3y - 7 హోల్ స్క్వేర్. సో ఏమవుతుంది చూడండి, 3 స్క్వేర్ 9 అవుతుంది. ఇది వచ్చేసి -4y అంటే 16y స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు 2 - 5 అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ -3 అవుతుంది. -3 హోల్ స్క్వేర్ ప్లస్ 9 అవుతుంది. ప్లస్ ఇది అప్లై చేసినప్పుడు యాక్చువల్గా లోపల రెండింటికి మైనస్ ఉంది, స్క్వేర్ అప్లై చేసినప్పుడు ఇది మొత్తం ప్లస్ అయిపోతుంది కాబట్టి విచ్ ఈస్ నథింగ్ బట్ ఇది 3y + 7 అవుతుంది. 9y స్క్వేర్ ప్లస్ 49 ప్లస్ 42y. సో ఇప్పుడు ఏమవుతుంది 9 గెట్స్ క్యాన్సిల్. సో ఇవంతా ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే, ఈ ఆల్ ద టర్మ్స్ ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 7y స్క్వేర్ -42y -49 ఈక్వల్ టు 0. సో ఈ ఒకసారి జాగ్రత్తగా చూస్తే 7, 42, 49 ఇవన్నీ 7తో డివైడ్ అయిపోతాయి కాబట్టి y స్క్వేర్ -6y -7 ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఖచ్చితంగా మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ y స్క్వేర్ -7y ప్లస్ y -7 ఈక్వల్ టు 0, y -7 y ప్లస్ 1 ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 7, -1 అనేవి మనకి కావాల్సిన ఆన్సర్స్ అవుతాయి. వైకి ఉండే వాల్యూస్ ఇక్కడ కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏదో ఒక్క వాల్యూనే పెట్టచ్చు, లేదా -7 + 1 అని పెట్టచ్చు. చాలా ఈజీగా కన్ఫ్యూజ్ చేసేలాగా ఆన్సర్స్ ఉంటాయి, చాలా కేర్ఫుల్గా చేయాలి. ఈ ప్రాబ్లంలో ఈజీగా మిస్లీడ్ అయిపోయింది. స్టార్టింగ్లోనే చాలామంది సర్కిల్ మీద ఉంది అనగానే డయామీటర్ లాగా తీసుకుంటూ ఉంటారు. డయామీటర్ లాగా తీసుకొని అక్కడ కూడా మీరు ఓఏ ఈక్వల్ టు ఓబీ అప్లై చేస్తే పర్లేదు, కానీ ఓ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏవని తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. సో అది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ ప్రాబ్లం సిబిఎస్ఈ 10th క్లాస్ ఎగ్జామ్లో, పబ్లిక్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. మోర్ దెన్ హాఫ్ ద పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ మిడ్ పాయింట్ లాగా తీసుకున్నారు. దట్ ఈస్ వై ఈ ప్రాబ్లం చాలా బాగా గుర్తుంది. రీసెంట్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్ ఇది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద యాంగిల్ మేడ్ బై ఓపీ with x-axis where O is origin and P is 2,2√3 అంటే P 2,2√3 అయ్యి O అనేది మూల బిందువు అయితే OP జాయిన్ చేసినప్పుడు x-axisతో ఏర్పడే కోణం ఎంత అంటే, ఇప్పుడు సపోజ్ ఇలా x-axis y-axis తీసుకుందాం. ఇది మూల బిందువు అవుతుంది. పాయింట్ P ఇక్కడ ఎక్కడో ఉంది, ఇది వచ్చేసి 2,2√3. మీరు ఇలా జాయిన్ చేసినప్పుడు ఇక్కడ వచ్చే కోణం ఎంత అని అడుగుతున్నారు. ఇది మీరు రకరకాలుగా చేయొచ్చు, ప్యూర్గా ట్రిగనామెట్రీ అప్లై చేసి చేయొచ్చు. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం అనుకోండి, పర్పెండిక్యులర్ వేసాం అనుకోండి, 2,2√3 అని ఉంది కాబట్టి ఇక్కడ 2 అనేది ఏమవుతుంది, ఈ డిస్టెన్స్ అవుతుంది. 2√3 అనేది ఏమవుతుంది, ఇది అవుతుంది. సో సింపుల్గా మీరు ట్రిగనామెట్రీ అప్లై చేస్తే సపోజ్ ఇక్కడ టీటా అనుకుందాం. tan theta ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్, ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఎదుటి భుజం వచ్చేసి 2√3 డివైడెడ్ బై 2 క్యాన్సిల్ చేస్తే √3 అయింది, విచ్ ఈస్ నథింగ్ బట్ √3 అంటే ఇది వచ్చేసి tan 60 అవుతుంది. అంటే ఓపీ అనేది ఎక్స్ యాక్సిస్తో 60 డిగ్రీస్ కోణం చేస్తుంది. ఇది కనపడడానికి కోఆర్డినేట్ జామెట్రీ ప్రాబ్లం లాగా కనపడుతుందా, ట్రిగ్నామెట్రీ అప్లై చేశాను. ఆర్ఎల్స్ మీరు స్లోప్ కనుక్కొని అప్పుడు కూడా స్లోప్ వచ్చే స్లోప్ √3 అవుతుంది, దాన్ని మీరు tan θకి ఈక్వేట్ చేసిన అలాగే అవుతుంది. సో సింపుల్ అండ్ సో ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. చూడ్డానికి కోఆర్డినేట్ జామెట్రీ ప్రాబ్లం, కాకపోతే మనం అప్లై చేసినంత ట్రిగ్నామెట్రీ. ఈ లింక్స్ మనకి ఖచ్చితంగా తెలియాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ వల్ల కేవలం ఆ టాపిక్లోనే కాకుండా ఆ టాపిక్కి రిలేట్ అవుతూ మీరు ఏ కాన్సెప్ట్స్ లింక్ చేసుకోగలరు కంఫర్టబుల్గా అన్నది టెస్ట్ చేయడం జరుగుతుంది ఇలాంటి క్వశ్చన్స్లో. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. చాలా సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నా కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒక ట్రయాంగిల్కి 3 వర్టిసెస్ ఇచ్చారు. ఇచ్చి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ది సైడ్స్. అంటే మనం తీసుకున్న ఒరిజినల్ ట్రయాంగిల్స్ యొక్క భుజాల మధ్య బిందువులని కలిపితే
ఏర్పడే త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోండి అన్నారు. ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్టికులర్ ఫిగర్లో మీరు సపోజ్ ఒక రఫ్ డయాగ్రామ్ ఇలా వేస్తున్నాను నేను, దీన్ని మనం ఏబీసీ అనుకుందాం. ఈ ఏబీసీకి సైడ్స్కి మిడ్ పాయింట్స్ తీసుకొని జాయిన్ చేస్తే, ఇలా జాయిన్ చేస్తే ఈ ఫామ్ అయ్యే ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ ట్రయాంగిల్ మిగిలిన 3 ట్రయాంగిల్స్తో కాంగరెంట్గా ఉంటుంది. అంటే దాని అర్థం ఈ 4 ట్రయాంగిల్స్ యొక్క ఏరియా వైశాల్యాలు సమానంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటైర్ ఏబీసీ యొక్క ఏరియా 40 అయిందనుకోండి, లోపల ఉండే ఏరియా 1/4 ఆఫ్ 40 విచ్ ఈస్ నథింగ్ బట్ 10 అవుతుంది. చాలా సింపుల్ అయినప్పటికీ చాలా పవర్ఫుల్. ఇది మనకి 9th క్లాస్ ట్రయాంగిల్ చాప్టర్లో మిడ్ పాయింట్ థీరం అని చదువుతున్నప్పుడు ఇలా జాయిన్ చేస్తే వచ్చే ట్రయాంగిల్ మిగిలిన 3 ట్రయాంగిల్స్లో కాంగరెంట్గా ఉంటుందని నేర్చుకుంటాం. కాంగరెంట్ అయింది అంటే ఖచ్చితంగా ఏరియాస్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ద సేమ్ లాజిక్ మనం ఇక్కడ అప్లై చేయబోతున్నాం. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ చూడండి, 5,0 అంటే ఎక్కడ వస్తుంది మనకి 5,0 ఇక్కడ వస్తుంది. 0,4 ఇక్కడ వస్తుంది, 0,4 ఇది వచ్చేసి 5,0 ఇక్కడ వస్తుంది, 5,0 ఇక్కడ వస్తుంది, 0,4 ఇక్కడ వస్తుంది, అలాగే -5,0 ఇక్కడ వస్తుంది. సో ఇలా జాయిన్ చేస్తే ఒక ట్రయాంగిల్ క్లియర్గా కనబడుతుంది. ఈ ట్రయాంగిల్కి వాళ్ళు అడుగుతుంది ఇదిగోండి, ఇలా మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే ఫామ్ అయ్యే ట్రయాంగిల్ ఏరియా. మీరు మళ్ళీ మిడ్ పాయింట్స్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటైర్ ట్రయాంగిల్ ఏబీసీ కూడా మీరు కోఆర్డినేట్ జామెట్రీలో 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా ఉంది, దాన్ని కూడా చేయాల్సిన అవసరం లేదు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది వర్టికల్గా ఉంటుంది కాబట్టి ఈ డిస్టెన్స్ మొత్తం 10 అవుతుంది, ఇది మొత్తం 4 అవుతుంది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 1/2 × 10 × 4 విచ్ ఈస్ నథింగ్ బట్ 20 స్క్వయర్ యూనిట్స్ అనేది ఏమవుతుంది, ఎంటైర్ ఏబీసీ యొక్క ఏరియా అవుతుంది. మనకి కావాల్సింది ఈ లోపల ఉండే స్మాల్ ట్రయాంగిల్ ఏరియా కదా, విచ్ ఈస్ నథింగ్ బట్ 1/4 ఆఫ్ 20 విచ్ ఈస్ నథింగ్ బట్ 5 స్క్వయర్ యూనిట్స్ అవుతుంది. అంటే ఈవెన్ 3 పాయింట్స్ కనబడుతున్నా ఆ 3 పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, దానివల్ల ఏరియా ఎంత సింపుల్గా కనుక్కోవచ్చు అన్న దాని మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. మీరు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేసినా కూడా వచ్చే నష్టం లేదు. ఇంకొక 10-15 సెకండ్స్ ఎక్స్ట్రా టైం పడుతుంది. ఇక్కడ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఏంటి, మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే వచ్చిన ట్రయాంగిల్. ఒకవేళ మళ్ళీ దీనికి మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే వచ్చే ట్రయాంగిల్ ఏరియా కనుక్కోమని అనుకోండి, ఈ ట్రయాంగిలే 1/4 ఆఫ్ ఏబీసీ ఉంటుంది. మళ్ళీ లోపల ఉండే స్మాల్ ట్రయాంగిల్ 1/4 ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఉంటుంది. అంటే అప్పుడు ఈ ట్రయాంగిల్ స్మాల్ ట్రయాంగిల్ అనేది ఎంటైర్ ఏబీసీలో 1/16th పార్ట్ ఆఫ్ ఏరియా ఉంటుంది. చిన్న విషయమే, కాస్త కీన్గా అబ్జర్వ్ చేస్తే నేను చెప్పిన అర్థమవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కోఆర్డినేట్ జామెట్రీలో మనకి ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో డిస్టెన్స్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా, మిడ్ పాయింట్ ఫార్ములా, సెంట్రాయిడ్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, స్లోప్, ఈ ఆల్ ద 6 ఫార్ములాస్ యూజ్ చేసుకుంటూ టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లమ్స్ డైరెక్ట్ ప్రాబ్లమ్స్ మాత్రమే కాకుండా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2-3 డిఫరెంట్ ఫార్ములాస్ కానివ్వండి, వేరే కాన్సెప్ట్స్ని లింక్ చేసుకుంటూ కానివ్వండి, డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. అలాంటి క్వశ్చన్స్ నుంచి ఒక 10 బెస్ట్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ మీకు క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను. ఇలాంటివి ఫేస్ చేయడానికి మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకున్నప్పుడే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీగా ఉన్నట్టని ఖచ్చితంగా మర్చిపోవద్దు. హోప్ ఆల్ దీస్ కంటెంట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.